డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయని ఆయన తెలిపారు. దేశానికి వ్యతిరేకమనో లేకుంటే ఇంకే బీజేపీ అంటే దేశభక్తులను మాట్లాడుతున్నారు అంటే అది చాలా దురదృష్టకరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి గురించి కానీ లేకుంటే హిందువులకు హిందూయిజం గురించి కానీ చెప్పే అవసరం లేదు. గుజరాత్ వాళ్ళకు ఇంకోటితో నేర్చుకునే అవసరం లేదు మనకు. కాబట్టి దీన్ని మనము అంటే తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు ఎక్కడా లేరు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మరి దాన్ని ఇలా వక్రీకరించి ఏదో చరిత్ర మామూలు ఎట్లున్నాంటి ఇలా గోడ్సే గొప్పోడు మహాత్మా గాంధీ కంటే అని చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం కింది స్థాయిలో దీన్ని మనం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. అంటే నరేటివ్ అంటారు దీన్ని. ఏంటంటే ఇప్పుడు ఒక జాతీయవాదం పేరు మీద కాంగ్రెస్ ను దుష్ప్రచారం చేసి మేమే దేశభక్తులం అనే విధంగా దేవుని పేరు పెట్టుకొని వీళ్ళే హిందువులు అన్నట్టు. హిందువులు అన్నది ఇప్పుడు కాదు, అది ఎన్నో వేల సంవత్సరాలు ఉంది. అది మన కొత్తగా వాళ్ళు ఇలా గుజరాత్ వాళ్ళు మోడీ గారు లేకుంటే అమిత్ షా గారు వచ్చి మనకు నేర్పించారు.